ఆచి చికెన్ మసాలా. ప్రభుత్వాలు మారినా వారి తలరాత మారడం లేదు. రోడ్డు సదుపాయం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర వైద్యం అల్లంత దూరంలో ఉండడంతో మార్గ మధ్యంలోనే ప్రాణాలు గాల్లో కలిసిపోయే దుస్థితి నెలకొంది. ఇక గర్భిణీల పరిస్థితి మరింత దయనీయం. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలంలో రోడ్లు అధ్వాన్న పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి షణ్ముఖ అందిస్తారు. ఎలక్షన్ సమయంలో రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలకు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి ఆ హామీలను ఇంప్లిమెంట్ చేసినటువంటి విధానానికి ఏమాత్రం కూడా సంబంధం అనేది ఉండదు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, మనం ఇక్కడ చూడొచ్చు ఈ రోడ్లు కంచిలి మండలంలోని శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని నువ్వాగడ అనేటటువంటి పంచాయతీకి సంబంధించినటువంటి రోడ్లు ఇవి. ఈ పంచాయతీలోని సుమారుగా 15 విలేజ్లు అనేవి ఉన్నాయి. ఈ 15 విలేజ్లను కలుపుతూ సుమారుగా 7 కిలోమీటర్ల పొడవైన రోడ్లు అనేవి ఉన్నాయి. ఈ రోడ్ల పరిస్థితి, ఈ రోడ్ల దుస్థితి ఎలా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం మే నెలలో ఎర్రగా ఎండ కాస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఇంత దారుణంగా ఉంటే, వర్షాలు పడితే మే ఆఖరి నుంచి కావచ్చు, లేదంటే జూన్ స్టార్టింగ్ నుంచి కావచ్చు, వర్షాలు అనేవి పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలా వర్షాలు పడినప్పుడు ఈ గ్రామాలకి వెళ్ళేటటువంటి ప్రజలు ఎంత ఇబ్బందులు పడతారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు ఈ రాళ్ళు అనేవి ఎలా తేలాయి. ఇటు నుంచి నడిచేటటువంటి పిల్లలు కావచ్చు, స్కూళ్ళకి వెళ్ళేటటువంటి పిల్లలు కావచ్చు, లేదంటే బైకుల మీద వెళ్ళేటటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇటు నుంచి వెళ్ళాలంటే మాత్రం బైకులు స్కిడ్ అయి పడిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఈ రోడ్డు అనేది నిర్మించి సుమారుగా 20 ఏళ్ళ పైన అవుతుంది. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రోడ్డు నిర్మాణం జరిగింది. ఈ లోపైతే ఆ తర్వాత మాత్రం ఈ రోడ్డు పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ కూడా దీని నిర్మాణం అయితే మాత్రం ఏమాత్రం కూడా జరగలేదు. దీనిపైన కూడా ప్రభుత్వాలు అటు వైసీపీ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ కావచ్చు, అంతకుముందు 2014-19 మధ్యలో ఉండేటటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ కావచ్చు, ఇవేవి కూడా ఈ 3 గవర్నమెంట్లు కూడా దీని మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు. దృష్టి పెట్టలేదు కాబట్టి ఈరోజు దుస్థితి అనేది ఈరోజు ఇలా కనిపిస్తుంది. మరి ఎందుకు ఏమైంది ఏంటి అనేది ఇక్కడ మనకి ఈ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ మనతో ఉన్నారు. ఆమె ఏమంటారు, ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా ఏంటి అనేది కూడా ఆవిడని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఈ గ్రామాలు మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయి? ఈ గ్రామాల పరిస్థితి ఎప్పటి నుంచి ఈ రోడ్డు ఇలా ధ్వంసమైపోయి ఉందమ్మా? మన నువ్వాగడ పంచాయతీ గ్రామంలో ఒక 14 ఊరు ఉందండి. ఆ రోడ్డు గురించి చెప్పినా చాలా ఇబ్బందిగా ఉన్నాము. ఇక్కడ స్కూల్ పిల్లలు లేకపోతే మన లేడీస్ కూడా చాలా ఇబ్బందిగా వెళ్తున్నారు, వస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉన్నాము సార్. అయితే మరి మీ సమస్యని నాయకుల దృష్టికి కానీ, ఎమ్మెల్యే దృష్టికి కానీ, లేకపోతే ఎవరి దృష్టికి కానీ తీసుకెళ్లారా? ఏమన్నారు చెప్పమ్మా? తీసుకున్నాం సార్. తీసుకుంటే మరి శాంక్షన్ అయింది అని చెప్తున్నారు, కానీ మరి ఇంతవరకు మా రోడ్ గురించి ఎప్పుడు చూడడం లేదు. మరి ఇటుప కావచ్చు అంటే రోడ్డు సమస్య చూసి కూడా మాకు ఇది రిపేర్ చేయడం లేదు. మరి ఎన్నాళ్ళ నుంచి ఈ ప్రాబ్లం, అంటే రోడ్డు అనేది ధ్వంసం అయిపోయి ఎన్నాళ్ళు అవుతుంది? ఎన్నాళ్ళ నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మీరు? 20 సంవత్సరం అవుతుంది సార్. అది 20 సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఉన్న ప్రెగ్నెంట్ లేడీ కూడా వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అంబులెన్స్లో కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. చాలా అంటే ఆశా వర్కరు ఏనా వాళ్ళు కూడా ఎంత చెప్పారు, కానీ అంతవరకు ఈ రోడ్ ఎంత ప్రాబ్లం ఉంది, అంత ఒక అంబులెన్స్ రావడానికి కూడా అంత ఇబ్బందిగా ఉంటుంది. ఆ ప్రాబ్లం ఉంది, కానీ ఇప్పుడు వరకు పట్టించుకోవడం లేదు. ఆ ప్రభుత్వం వాళ్ళు ఏమైనా మా రోడ్కి అది రిపేర్ చేసి ఉంటే బాగుంటుందని అని మేము అనుకుంటున్నాం సార్. ఆర్టీసీ బస్ కూడా పెట్టి ఉంటే బాగుంటుందని అని మేము అనుకుంటున్నాం సార్. అది మొత్తానికి చూసుకున్నట్టయితే మాత్రం ఈ రోడ్డు దుస్థితిని ఈ రోడ్డుని చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రత్యేకంగా ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే గ్రామస్తులు వాళ్ళ సమస్యల్ని ఎలా ఫేస్ చేస్తున్నారని చెప్పి చూపించడం కోసం వాళ్ళతో మాట్లాడడం తప్ప ఇక్కడ మనం చూడొచ్చు ఈ దారుణంగా. ఆ యువకుడు చెప్తున్నట్టు ఖచ్చితంగా ఇటువైపు నుంచి ఎవరైనా సరే అంబులెన్స్ వచ్చి ఇటువైపు ఎవరైనా సరే ప్రెగ్నెంట్ లేడీ ఇలాగొస్తే ఆ పరిస్థితి ఏంటి? ఆ పిల్లకి తల్లికి ఇద్దరికి ఏమైనా సేఫ్ ఉంటుందా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుంది. ఇంత దారుణంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు కావచ్చు, ఇక్కడ ఉండే అధికారులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ఎందుకు దృష్టి పెట్టట్లేదు అంటే, ఒకటైతే అంటే రాజకీయంగా మాట్లాడినట్టు ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే ఈ 15 గ్రామాలకు సంబంధించి సుమారుగా ఇవన్నీ గిరిజన గ్రామాలే. ఈ గిరిజన గ్రామాలకు సంబంధించి సుమారుగా ఒక 1000 మంది ఉంటారు ఇక్కడ. అంటే 1000 మందితో
మాకు సంబంధించినటువంటి ఏ విషయం 1000 మందితో మాకు ఎలాంటి పని లేదు అని అనుకుంటున్నారు. ఈ 1000 మంది ఓట్లు వేస్తేనే గెలిచేస్తామా అని చెప్పేసి ఏమైనా నిర్లక్ష్యం వహిస్తున్నారా, లేదంటే గిరిజన గ్రామాలు కదా మనం ఎందుకు పట్టించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారా? కారణం ఏమైనా కానీ వాళ్ళు ఎందుకలా దీని మీద దృష్టి పెట్టలేదని తెలియట్లేదు. కానీ పరిస్థితి అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇక్కడ మనం చూస్తేనే చెప్పొచ్చు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కూటమి నాయకులు 1 ఇయర్లోనే రోడ్ చేస్తామని చెప్పేసి ప్రతి గ్రామానికి కూడా రోడ్స్ క్లియర్గా వేస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఈ గ్రామాలకి రోడ్డు పడినటువంటి పరిస్థితులు. ఈ ఒక్క గ్రామానికి, ఈ ఒక్క పంచాయతీకి మాత్రమే కాదు, కంచిలి మండలంలో చాలా రోడ్ల పరిస్థితి ఇదే ఈ రకంగానే ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ మండలం పైన దృష్టి పెట్టాలని కోరుకుంటూ కెమెరామెన్ లక్ష్మణ్తో సన్ను, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.